నమస్తే, సత్ శ్రీ అకాల్. గోపాల, గోపాల. హలో. గుడ్ మార్నింగ్. ఈరోజొచ్చేసి ఏంటంటే, మనకి మా ఆవిడ పైన జిమ్‌లో తన స్పెట్స్ మర్చిపోయింది. ఇప్పుడు మనం పోయి జిమ్ స్టార్ట్ చేద్దాము. ఎలా ఉంటదో ఏంటో చూడాలి. ఇది మన ఫోర్త్ డే. చూసావా నేనెలా కష్టపడుతున్నాను? కష్టపడు. నువ్వు కష్టపడి ప్రతి ఒక్క చెమట చుక్కకి ఆన్సర్ చెప్తాను. అంతే. మామూలుగా ఉండదు. మనం గూడా అప్పుడప్పుడు కష్టపడుతూ ఉంటాం. కానీ, ఈ కర్రతో సాము అనేది మామూలు విషయం అస్సలకే కాదు. మస్తు బెండయితది ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే. అబ్బా! అసలు ఫుల్ పెయినుంది. బట్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాడంటే ట్రైనర్ ఫస్ట్ ఒక 4-5 డేస్ ఇలా చేస్తూ పోతూ ఉంటే, దాని తర్వాత మెల్లగా మనకి బాడీ రిలాక్స్ అవుతది. దాని తర్వాత మనం స్ట్రెచ్ ప్రకారంగా అన్నీ చేసుకోవచ్చని చెప్పాడు. బట్ మా వైఫ్‌కి ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి థ్రెడ్‌మిల్ చాలా భయంగా ఉంది తనకైతే. నాకేదో మెషిన్ ముందుకెళ్ళిపోతుంది, నేను వెనకాలకెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగే ఉంది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఒక ఇలా 10 మినిట్స్ అయితే చేశాను. ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమైతదంటే మెల్లమెల్లగా తనకు కూడా ఎక్సర్‌సైజ్ అలవాటవుతూ ఉంటది. అండ్ తను చేస్తే మాత్రం కంటిన్యూస్‌గా చేస్తుంటది. 2021 ఒక్కసారి వెనకకు చూస్తే 7 మంత్స్‌లో 25 కేజీస్ లాస్ అయ్యాను. సో, ఇప్పుడు గూడా మళ్ళీ అదే రిపీట్ చేద్దామనే ప్లాన్‌లో ఉన్నాం మేము. యెస్. అన్నీ దాదాపు నచ్చిన అన్నీ ట్రై చేశాము. ఓహ్! డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ అన్నిటిని అసలు ఎలా ఉంటది, మన బాడీకి సపోర్ట్ చేస్తదా లేదా అని చెప్పి ట్రై చేశామనమాట. ఆహ్, సో, ఐయామ్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ మేజర్‌గా మాకు చాలామంది చెప్పారు. అండ్ జిమ్ ట్రైనర్ కూడా చెప్పాడు. చాలా వీడియోస్‌లో కూడా చూసాము. 30% మనకి ఎక్సర్సైజ్ ఉంటది. రెస్ట్ ఆఫ్ 70% డైట్. ఆ డైట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం కంప్లీట్‌గా. ఎలా చేయాలి ఏంటి అనేది. ఈమైతే ఏం చేస్తుందంటే కోతి కొబ్బరి దొరికినట్టు ప్రతి ఒక్కటి ట్రై చేస్తుందనమాట. డైట్ వచ్చేసి ఇలా ఉంటది. డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దాంతో పాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తనకి, నాకు. సో, బట్ ఇప్పటికైతే వెళ్తుంది. మధ్యాహ్నం వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్రూట్స్, సలాడ్స్ సలాడ్స్, కార్బోహైడ్రేట్స్ విత్ ఫైబర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.